వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు హెల్దీ బిస్కెట్స్ అండ్ హోమ్ మేడ్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తున్నాను. గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపరేషన్. ఇందులో హాఫ్ కప్ నెయ్యి, రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి, గోధుమ పిండి 1 కప్, హాఫ్ కప్ బెల్లం, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి కలపాలి. ఇప్పుడు చపాతీ పిండి ఎలా కలుపుతామండి అలా కలుపుకోవాలి. మనకు కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. ఇప్పుడు మనం చపాతీ చేసి దాంట్లో మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మోల్డ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం బిస్కెట్స్, ఇవి చాలా హెల్దీ ఫుడ్, పిల్లలకైతే చాలా మంచిదండి. గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాం కదా, చాలా మంచిది. ఇప్పుడు చూడండి చపాతీ ఎలా చేస్తామో అలా చేయాలి. ఇలా అడ్జస్ట్ చేస్తూ చేయాలి. ఇలా మనం చేయితోటే చాలా ఈజీగా చేయవచ్చు. మెత్తగా ఉంటుంది కదా పిండి, మనం నెయ్యితో కలిపాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది పిండి. టీ బిస్కెట్స్లా కూడా చాలా బాగుంటాయండి. టీలోకి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు పాలల్లో వేసి కూడా తినిపించవచ్చు, చాలా బాగుంటాయి. పిండి కలిపేటప్పుడు మనకు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. వీటిని ఇలా జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టాలి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు గార్నిష్కి తర్బూజా గింజలు వేస్తున్నాను.
అంతే అండి. ఇప్పుడు మనం బేక్ చేద్దాం. ఇప్పుడు ఒక మందపాటి పాత్ర తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని ఇందులో పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 35 మినిట్స్ ఉంచాలి. టోటల్గా 40 మినిట్స్ మనం బేక్ చేయాలి. చూడండి, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత కాస్త మెత్తగా ఉంటాయి. చూడండి, టోటల్గా 40 మినిట్స్ మనం బేక్ చేస్తే ఇంత చక్కగా మనకు బిస్కెట్స్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూడండి, చాలా చక్కగా కుక్ అవుతుంది. మనకు లోపల కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.